ఖైరతాబాద్ మహాగణపతి వద్ద నిమజ్జన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. బడా గణపతి కోసం భారీ లారీని సిద్ధం చేస్తున్నారు. నిన్నటితో దర్శనాలు నిలిపివేసినా ఇంకా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర అయితే దర్శనాలు పూర్తిగా నిలిపేశారు. ఈ రోజు మధ్యాహ్నం వరకే గణనాథుని చూడడానికి అవకాశం ఇచ్చిన కమిటీ నిర్వాహకులు ఇప్పుడైతే కంప్లీట్గా ఇక్కడ రానివ్వకుండా అయితే ఎక్కడికక్కడ బ్యారికేడ్లను వేసి ప్రజలని ఆపేశారు, భక్తులను ఆపేశారు. ప్రస్తుతం అయితే రేపు జరగబోయే నిమజ్జనానికి సంబంధించి అయితే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఇక్కడ కట్టెలను తొలగించడం కన్నా పైకప్పును తొలగించడం కానీ ఈ పనులన్నీ అయితే జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే భక్తులకి అయితే నిన్న నైట్ వరకు అయితే దర్శనానికి అనుమతి ఉన్నది. సో ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అనుమతి ఉన్నది. సో వచ్చి దగ్గర నుంచి చూడడానికి అయితే అవకాశం ఇచ్చారు. సో తర్వాత 3 గంటల నుంచి మాత్రం కంప్లీట్ గా భక్తులని అనుమతి ఇవ్వకుండా ఇప్పుడు పనులు అయితే నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత కలశ పూజ చేసిన తర్వాత ఈ భారీ గణనాథుని 69 అడుగుల భారీ గణనాథుని అయితే టస్కర్ పైకి ఎక్కిస్తారు. సో రేపు ఉదయం 6:30 గంటలకి అయితే ఈ మహానిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో ప్రస్తుతం ఒక్కసారి మన పరిసర ప్రాంతాలు కూడా పరిశీలిస్తే ఒకసారి చూస్తే ఇక్కడ మొత్తం గణనాథునికి ఏర్పాటు చేసిన కట్టెలన్నీ కూడా తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం నుంచి నిన్నటి నుంచే ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభించినప్పటికీ కూడా భక్తుల రద్దీ దృష్ట్యా కాసేపు ఆపేసి ఇప్పుడైతే నిర్విరామంగా అయితే కొనసాగిస్తున్నారు. సో మొత్తానికి అయితే తొలగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మొత్తం కొంతమంది అంటే ఇక్కడ ఉన్న సభ్యులు నిర్వాహకులు తప్ప ఇక్కడ నార్మల్ భక్తులకైతే ఇక్కడ అనుమతిని అయితే నిరాకరించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భక్తుల క్యూ లైన్లు ఏర్పాటు చేసిన ఆ క్యూ లైన్లు కూడా బ్యారికేడ్లను కూడా మొత్తం తొలగిస్తున్నారు. రేపు నిమజ్జనం ఏదైతే ఉందో దానంతా క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. భారీ క్రేన్ సహాయంతో అక్కడ ఉన్న వాటిని అన్నిటిని కూడా తొలగిస్తున్న పరిస్థితి ఉంది. సో ఒక్కసారి దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి కమిటీ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు. సార్ ఎలా జరుగుతున్నాయి, ఎప్పటిలోపు ఇవన్నీ తొలగింపు ప్రక్రియ పూర్తవుతుంది? పూజ ఇప్పుడు కలశ పూజ ఇప్పుడు చేస్తారు. మా టస్కర్ బండ్లు వచ్చినాయమ్మా. ఒకటేమో విజయవాడ నుంచి వచ్చింది, ఒకటి హైదరాబాద్ నుంచి వచ్చింది. క్రేన్ బి వచ్చింది హైదరాబాద్ నుంచి, రవి క్రేన్. ఇప్పుడు కర్రలు తీస్తున్నారు, షెడ్డు తీస్తారు. షెడ్డు తీసిన తర్వాత ఇప్పుడు అక్కడ కల్చం పూజ 11:30 నుంచి 12 గంటల లోపల పూజ జరుగుతుంది. జరిగిన తర్వాత వినాయకుని లేవట్టి టస్కర్ బండి మీద కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత మరి వినాయకుని వెల్డింగ్ పని ఫస్ట్ వాసవి కన్యాక పరమేశ్వరి విగ్రహాన్ని కూర్చోబెడతారు. తర్వాత పూరి జగన్నాథన్, మూడోది లక్ష్మీ సమేత ఐగుర స్వామి, నాలుగోది మరి గజ్జలమ్మని విగ్రహాలను కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ టస్కర్ బండి పైన పంపిస్తారు ముందు. తర్వాత రెండోది మరి వినాయకుని మరి కల్చం పూజ జరిగిన తర్వాత రాత్రి 12:30 1 గంటలకు వినాయకుని లేవట్టి మరి బండి పైన టస్కర్ బండి పైన కూర్చోబెట్టి 5-6 రాడర్లు సైడ్లో సపోర్ట్ ఇచ్చి వెల్డింగ్ చేసి మరి బండి మరి విగ్రహాలను పంపించిన తర్వాత ఉదయం మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు 6 గంటలకు కొబ్బరికాయ కొట్టి మరి గుమ్మడికాయ కొట్టి ప్రపంచ స్థాయి నుంచి భక్తులు పాల్గొంటారు. పిల్లల జాగ్రత్త, మీ సొమ్ముల జాగ్రత్త, సెల్ ఫోన్ జాగ్రత్త, అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉంటుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది శోభయాత్ర. ఇక్కడ నుంచి మీరా టాకీస్ నుంచి మరి అక్కడ టెలిఫోన్ భవన్ వాసవి వాళ్ళు పులిగోర కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ అన్నీ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత సెక్రటరేట్ పాత గేట్ అయిన తర్వాత బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ పద్మశాలి సంఘం వారు, వాసవి సంఘం వారు, బస్తీ వాళ్ళు అందరు పాల్గొంటారు. డప్పు బాజాలతో ఊరేగింపుతో బ్రహ్మాండంగా యావత్ ప్రపంచం నుంచి భక్తులు పాల్గొని వినాయక సాగర్ వరకు మరి తెలుగు తల్లి తర్వాత కొత్త గేట్ సెక్రటరేట్ అక్కడ ఆగి మరి అక్కడ బ్రహ్మాండంగా ఊరేగింపుతో ప్లేన్ నంబర్ 4 మరి ఎన్టీఆర్ పార్క్ ఆపోజిట్ అక్కడ ఆగి మరి బ్రహ్మాండంగా వీళ్ళంతా మరి భక్తులు పాల్గొని అడుగడుగా పోలీస్ బందోబస్తు, వాలంటరీ అందరినీ ఏర్పాటు చేస్తాం. మరి అక్కడ ప్లేన్ నెంబర్ 4 అయిన తర్వాత పూజా కార్యక్రమం జరుగుతుంది. 1/2 అవర్ మరి వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. సో ఇది రేపు జరగబోయే నిమజ్జనానికి సంబంధించిన విషయాలు. సో రేపు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం అంటేనే అందరు సర్వత్రా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ దేవదేవుడు ఆ కదిలి వస్తుంటే ఎంతో కనులారా వీక్షించడానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు వచ్చి ఆయనను చూడడానికే వస్తుంటారు. రేపు ఈ నిమజ్జనం దృష్ట్యానే ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో సెలవులు కూడా ప్రకటించారు. సో ఇప్పటికైతే ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేశుడి దగ్గర అయితే మొత్తం ఇక్కడ షెడ్డు తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఈ రోజు రాత్రి వరకు కూడా కొనసాగి 12:05 కలశ పూజ చేశారు. కలశ పూజ అనంతరం కూడా ఈ భారీ గణనాథుని 69 అడుగుల భారీ గణనాథుడిని అయితే ఈ టస్కర్ పైకి
ఎక్కిస్తారు. ఇక్కడ ఒక్కసారి ఆ టస్కర్ని మనం చూడొచ్చు. ఇది 100 టన్స్ మోయగల టస్కర్. ఇది విజయవాడ నుంచి తీసుకొచ్చారు. ప్రతి ఏటా కూడా దీన్ని ఇక్కడ తీసుకొస్తారు. ఇప్పుడు ఎంత సర్వాంగ సుందరంగా అయితే దీన్ని మంచి పూలతో అయితే అలంకరించారు. సో ఈ రోజు రాత్రి 12 నుంచి 1 గంట మధ్యలో అయితే ఆ భారీ గణనాథుని ఆ టస్కర్ పైకి అయితే ఎక్కించి ఈ టస్కర్ పైనే శోభయాత్ర అనేది అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే ఈ నిమజ్జనానికి సంబంధించి అయితే ఇక్కడ కమిటీ నిర్వాహకులు అయితే షెడ్ తొలగింపు ప్రక్రియ కానీ బ్యారికేడ్ల తొలగింపు ప్రక్రియ కానీ కొనసాగుతూ ఉంది. సో రాత్రి వరకు కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన ఈ భారీ గణనాథుడు, ఈ 69 అడుగుల గణనాథులు నవరాత్రి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా అయితే కొనసాగాయి. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా భక్తుల రద్దీ అయితే వేల సంఖ్యలో వచ్చి భక్తుల చివరిసారిగా ఒక్కసారి చూసుకుందామన్నట్టు, ఒక్కసారి దర్శించుకుందామన్నట్టు కూడా పోటెత్తిన పరిస్థితి అయితే మనం ఇంతకు ముందే చూసాం. రేపు 10 నుంచి 15 లక్షలు కూడా భక్తులు వచ్చి ఈ నిమజ్జన ప్రక్రియని, ఈ క్రతువుని అయితే చూడడానికైతే లక్షలాది మంది అయితే వచ్చి చూస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి అంతే పకడ్బందీగా అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టయితే కమిటీ నిర్వాహకులు కానీ ప్రభుత్వం కూడా చెప్పింది. సో మొత్తానికి రేపు నిమజ్జన ప్రక్రియ అంగరంగ వైభవంగా సాగడానికైతే ఈ ఖైరతాబాద్ గణేశుడు సిద్ధమవుతున్నాడు. ఇక్కడ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇది ఖైరతాబాద్ గణేశుడు వద్ద తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.